నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం మెగా రైటర్ వసుంధర గారు రచించిన పెళ్ళయ్యాక చూడు ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. రెండవ ప్రశ్న కథ. కుటుంబ నియంత్రణ పథకం బ్రహ్మదేవుడి సృష్టిపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది? సత్యలోకంలో ఎన్నో ప్రాణుల ఘోష పట్టించుకోకుండా బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో సరసాలాడుతున్నాడు. సమయాలు పాటించకుండా ఎక్కడికి పడితే అక్కడికి పోయే నారదుడు అప్పుడక్కడ ప్రవేశించి పితృపాదులకు నమస్కారం అన్నాడు. బ్రహ్మ సరస్వతి కొంచెం ఎడమెడంగా జరిగారు. ఏమిటి విశేషాలు కుమారా అడిగాడు బ్రహ్మదేవుడు. విశేషాలంటూ నెమ్మదిగా అంటారేమిటి తండ్రి, అవతల కొంపలు అంటుకుపోతుంటే అన్నాడు నారదుడు. బ్రహ్మ చెలించలేదు. నారదుడు చెప్పబోయేది తనకు తెలుసునన్నట్టుగా ఒక చిరునవ్వు నవ్వి, భూలోకవాసుల గురించేనా నువ్వు చెప్పబోయేది అన్నాడు. అవుననుకోండి, అయితే నేను మొత్తం భూలోకవాసుల గురించి మాట్లాడబోవటం లేదు. అందులో భారతదేశ వాసుల గురించి చెప్తున్నాను. మీ వద్ద బోలెడు ప్రాణకోటి మానవ శరీర ధారణాభిలాషతో ఎదురుచూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు చేసేదేమన్నా బాగుంది? అసలు మీ ఆశలన్నీ భారతదేశమే మీదనే కదా. మిగతా అన్ని దేశాలు తెలివి మీరిపోయి ప్రాణుల సంఖ్యను పెరగనీయటం లేదు. చైనా దేశం ఉన్నదంటే వాళ్ళేం చేయదలుచుకున్నది మనకే తెలీదు. అక్కడ ప్రాణకోటిని పెంచినా మనకొక పూజా పునస్కారం ఎలాగూ ఏడవదు. అయినా మీరు చాలామంది ప్రాణులను భారతదేశానికి గతి లేక చైనాకి పంపి సృష్టి కార్యాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి సమయంలో జనాభాను పెంచడానికి ఆదర్శమైన దేశంగా మనం భారతదేశాన్ని ఎన్నుకున్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కుటుంబ నియంత్రణ పేరిట జన్మ ఎత్తవలసిన అనేక ప్రాణులకు ఆ అవకాశం రాకుండా చేసేస్తున్నారు. ప్రాణులు భూలోకంలోకి వెళ్ళి పుట్టే అవకాశం కోసం ఎదురు చూసి విసిగి వేసారి ఇప్పుడు తండోపతండాలుగా వెనక్కు తిరిగి వస్తున్నాయి. తిరిగి వస్తున్న వాటి సంభాషణ కూడా నా చెవిన పడింది. భూలోకంలో చాలా కాలంగా ఉన్న మూలాన ఆ ప్రాణులకు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిపోయింది. అవిప్పుడు ఘోరావు చేస్తాయిట. కంగారుగా నారదుడు చెప్పిందంతా విని బ్రహ్మ కలవరపడిన మాట నిజం. కానీ అది కనపడనీయకుండా, నారద, అప్పుడప్పుడు నీవు అనవసరంగా అజ్ఞానమైపోతూ ఉంటావు. ఎందుకో నాకే తెలియదు. ఈశ్వర ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నీకు తెలుసు కదా. అటువంటప్పుడు ఈ ప్రాణకోటి సమస్యని మాకు విడిచిపెట్టక నీ మీద ఎందుకు వేసుకున్నావు? ప్రాణులను భయపెట్టి రెచ్చగొట్టింది నీవేనని నేను దివ్య దృష్టితో చూసి గ్రహించాను. అయితే అలా ఎందుకు చేశావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు గంభీరంగా. మీరే సెలవిచ్చారు కదా, ఈశ్వరాజ్ఞ లేనిదే అని నారదుడు ఇంకా ఏదో అనుభూతి ఉండగా సరస్వతీదేవి కిసుక్కున నవ్వింది. బ్రహ్మ నవ్వలేదు. ఆయన నారదుడి వంక తీక్షణంగా చూసి, నిజానికి ఇప్పుడు ప్రాణులకు వచ్చిన సమస్య లేదు. వాటికి జన్మ ఎత్తడానికి అభ్యంతరమూ లేదు. ఇటీవలే భూదేవి విష్ణుమూర్తి వద్ద భారం పెరిగిపోతున్నదని మొరపెట్టుకున్నది. అందుకే ఇప్పుడు పెద్ద జంతువుల సృష్టిని తగ్గించవలసిందని విష్ణువు నాకు చెప్పాడు. అందుకే నేను సూక్ష్మ క్రిములను సృష్టిస్తున్నాను. ఒకే ప్రాణితో ఏనుగును సృష్టించే బదులు అదే ఏనుగు బరువుకు కొన్ని కోట్ల ప్రాణులను సూక్ష్మ క్రిములుగా సృష్టించడం వలన భూలోకంలో ప్రాణుల సంఖ్య పెరుగుతుంది, భూభారం పెరగదు. సూక్ష్మ క్రిముల వలన మరొక ఉపయోగం ఉంది. వీటిలో చాలా వరకు రోగాలను కలిగించేవే. మనిషి పాత రోగాలన్నింటికీ అద్భుతమైన మందులు కనిపెట్టి తన ఆయువు పెంచుకుందాం అనుకుంటున్నాడు. మనం వదిలే కొత్త సూక్ష్మ క్రిముల వలన మళ్ళీ కొత్త రకం రోగాలు వస్తాయి. ఈ విషయం ఇప్పటికే భూలోక సంచారంలో నీవు గమనించే ఉంటావు అని ఇంకా ఏదో అనుభూతి ఉండగా అప్పటికి కొన్ని ప్రాణులు అక్కడికి ప్రవేశించి బ్రహ్మదేవుడు నశించాలి, బ్రహ్మ డౌన్ డౌన్ అంటూ అరవటం మొదలెట్టాయి. మీరెన్ని అరుచుకున్నా అర్ధాంతరంగా నేను నశించను. నాకు పదవీ కాలం ముగియటానికి ఇంకా బోలెడు గడువు ఉంది. మీ సమస్యలు ఏమిటో చెప్పుకోండి, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఒక ప్రాణి ముందుకొచ్చి, మాకు తొందరగా జన్మ కావాలి అంది. జన్మ కర్మ పరిపక్వాన్ని బట్టి ఉంటుంది. మిమ్మల్ని భూలోకానికి పంపాను కదా, అవకాశం కోసం వేచి ఉండండి అన్నాడు బ్రహ్మ. ఎక్కడ అవకాశం అంటూ మరొక ప్రాణి ముందుకొచ్చింది. మీరు నన్ను రెండో భార్యకు మూడో సంతానంగా పుట్టమని చెప్పారు, కానీ అతడు 2 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకున్నాడు అంది. బ్రహ్మ నవ్వాడు. ఏం పర్వాలేదు, అతని ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. సరిగ్గా 15 రోజుల్లో నీకు అవకాశం వస్తుంది, వెళ్ళు అన్నాడు. అప్పుడు మరొక ప్రాణి ముందుకొచ్చి, నన్ను దేశాయి భార్యకు 4వ సంతానంగా పుట్టమన్నారు.
దేశాయి భార్య 3 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చాలా పకడ్బందీగా జరిగింది. ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు అంది. బ్రహ్మరాతను తప్పించడం అసాధ్యం. వారం రోజుల్లో దేశాయి భార్య చనిపోతుంది. ఏడాది తిరగకుండా అతగాడు 2వ పెళ్లి చేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ. నన్ను విజయ అనే ధనవంతుల అమ్మాయికి తొలి సంతానంగా పుట్టమన్నారు. కానీ ఆమె విధవ, తల్లిదండ్రులు ఆచారపరులు, ఆమెకు మళ్ళీ పెళ్లి చేయరుట అంది మరొక ప్రాణి. ఆమెకు నువ్వు అక్రమ సంతానంగా పుట్టి అనాథ శరణాలయంలో పెరుగుతావు. నా రాతకు తిరుగులేదు అన్నాడు బ్రహ్మ. అలా ఒక్క ప్రాణిని తప్ప అన్నింటినీ బ్రహ్మ పంపించి వేయగలిగాడు. నా సమస్య అంత సులభంగా తీరేదనిపించటం లేదు అందా ప్రాణి. ఏమిటి కథ అన్నాడు బ్రహ్మ. నన్ను రాజారావు భార్యకు తొలి సంతానంగా పుట్టమన్నారు. అతడు అతడి భార్య తొలి సమాగంలోనే తమకు పిల్లలొద్దని నిర్ణయించుకున్నారు. భూలోకంలో అంతా 2 లేక 3 చాలు అంటూ ఉంటే వీళ్ళు అసలే వద్దనుకుంటున్నారు. చాలా హుషారుగా అన్యోన్యంగా ఉంటారు, కానీ పరమ జాగ్రత్త మనుషులు. మీ మాట మీద నమ్మకం కొద్దీ 3 సంవత్సరాలు వేచి నిరాశ చేసుకున్నాను అంది. బ్రహ్మదేవుడి భృకుటి ముడతలు పడింది. ఒక్క క్షణం ఆయన తీవ్రంగా ఆలోచించి, ఎలాగైనా మానవులు తెలివి మీరిపోతున్నారు అని స్వాగతంలో అనుకుని, శివపురాణం తెలుసా నీకు అన్నాడు. ప్రాణి ఆ ప్రశ్న అర్థం కాలేదని తల అడ్డంగా ఊపింది. నిశ్చల తపస్సమాధిలో ఉన్న ఈశ్వరుణ్ణి మన్మధుడు పరశురాలు కలిసి పార్వతికి బానిసను చేశాయి. ఉక్రోషం కొద్దీ శివుడు మన్మధుడిని భస్మం చేసినా తనలోని కామాన్ని భస్మం చేయలేకపోయాడు. శివుడు అంతటి వాడిని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉన్న సమయంలో మన్మధుడు లొంగదీయగలిగాడు. అటువంటప్పుడు రాజారావు వంటి సామాన్యుణ్ణి కేవలం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపంచిక సౌఖ్యాలు అనుభవిస్తున్నవాణ్ణి లొంగదీయటం అతగాడికి అంత కష్టం కాదు. 3 సంవత్సరాలు ఊర్పుగా ఎదురు చూసినందుకు నీకు మన్మధుణ్ణి, అతగాడికి అనుకూలమైన వాతావరణాన్ని తోడుగా ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉపయోగించుకో అన్నాడు బ్రహ్మ. ఈ కార్యక్రమాన్ని కుతూహలంగా తిలకిస్తున్న నారదుడిని ఎంతో పుణ్యం చేసుకుని బొందితో సత్యలోక ప్రవేశం సంపాదించుకున్న చీమ ఒకటి కుట్టింది. అబ్బా అనుకున్న నారదుడు, ఆహా, ఈశ్వరాజ్ఞ అయింది కాబోలు అన్నాడు పైకి అప్రయత్నంగా. ఇది వీడని జంట అనుకున్నారు జంటగా బీచ్లో, సినిమాల్లో, అనేక ప్రదేశాల్లో వాళ్ళని చూసిన చాలామంది. ఆ జంట విడిపోయింది. ఇప్పుడు వారి మధ్యనున్న దూరం 600-700 కిలోమీటర్ల పై చిలుకు. జంట మధ్య లేఖలే నడుస్తున్నాయి. కొద్ది నెలలుగా వాళ్లకు చూపులు కరువయ్యాయి. విరహాగ్ని జ్వాలలు వాళ్ళ మనసుల్ని, శరీరాల్ని దహిస్తున్నాయి. కారణం, రాజారావుకు భువనేశ్వర్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అయితే వచ్చింది, కానీ ఆ ఊళ్ళో ఇల్లు దొరకలేదు. అతి కష్టం మీద ఒక స్నేహితుడి గదిలో తనకు మటుకు స్థలం సంపాదించుకున్నాడు అతను. 6 నెలల విరహం తర్వాత రాజారావుకి 6 రోజుల సెలవు, ఒక ఇల్లు కూడా దొరికాయి. భార్యను తీసుకొని రావటం కోసం అతను ట్రైన్ ఎక్కాడు. అతని వేగానికి ట్రైన్ వేగం అందకపోవడంతో అతనికి మనసు, శరీరము వేరైపోయాయి. ఒక పూట ఆలస్యంగా అతని శరీరం ఆ మనసున్న వసుంధరను చేరుకుంది. చాలా కాలం అనంతరం వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులు తొలి చూపుల కంటే వాడిగా ఉన్నాయి. ప్రాణి తన సాధనాలతో రెడీ అంది. ఎక్కడో కోయిల కుహూమంది. చల్లని పిల్లగాలి వాళ్ళని అలవోకగా తాకింది. తీయ విలుకాడు నారి సారించగా పుష్పబాణాలు సూటిగా 2 గుండెల్లోనూ నాటుకున్నాయి. నాగరికత, సంస్కారం వాళ్ళని రాత్రి వరకు ఆపాయి. బ్రహ్మదేవ ధన్యోస్మి అనుకుంది ప్రాణి తన కాబోయే తల్లిదండ్రులను చూసి. 3వ ప్రశ్న కథ. మనము మనస్ఫూర్తిగా వలదనుకున్నది తప్పనిసరిగా స్వీకరించవలసి వస్తే. భళ్ళును డొక్కుంది వసుంధర. కలవరి పడిపోయాడు రాజారావు. ఏమిటి, ఏమైంది అన్నాడు. వెద ఉప్మా పొద్దుటే తింటే వికార పెట్టింది అంది వసుంధర. అసలు ఉప్మా లాంటి నూనె టిఫిన్లు ఉదయం చేసుకోకూడదు. ఇడ్లీ చేయమంటే నీకు బద్ధకం రాజారావు మందలించాడు. ఆ సాయంత్రం సౌత్ ఇండియా హోటల్లో దోశ ఆర్డర్ ఇచ్చి ఎదురు చూస్తున్న తరుణంలో, యాండి కళ్ళు తిరిగిపోతున్నాయి అంటూనే టేబుల్ మీద తలవాలు చేసింది వసుంధర. అసలు ఉదయం నుంచి వసుంధరకు ఆరోగ్యంగా లేదు. అటువంటప్పుడు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సింది. కానీ ఆమెకి హోటల్లో దోశ ఇష్టమని, తనకు ఆటే ఇష్టం లేకపోయినా రాజారావు ఆమెను బలవంతంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు సర్వర్ దోశలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. వసుంధర నెమ్మదిగా తలెత్తింది. ఎలా ఉంది రాజారావు అడిగాడు.
బాగానే ఉంది, కానీ దోశ తినను అంది. ఏం అన్నాడు అతను బాధగా. తింటే డోకొస్తుందని అనుమానంగా ఉంది. తిను వసు, ఏం పర్వాలేదు. లేదండి, అసలు దాన్ని తలుచుకుంటేనే డోకొస్తుంది. ఇద్దరూ తినకుండానే అక్కడి నుంచి లేచారు. ఆమె ఎంత బలవంత పెట్టినా అతను టిఫిన్ తినలేదు. మరేమీ బజారు పనులు చూసుకోకుండా ఇంటి మొహం పట్టారిద్దరూ. రాజారావు ఆమె అనారోగ్యం గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉన్నాడు. అయితే అసలు విషయం చూచాయిగా వసుంధరకు తట్టింది. భర్తకి ఎలా చెప్పాలా అని ఆమె ఆలోచిస్తోంది. రాత్రి వసుంధర భోంచేస్తూ ఉంటే రాజారావు ఆమె వంకనే కంగారుగా చూస్తున్నాడు. మళ్ళీ లేచి డోకుతుందేమోనని అతడి భయం. కానీ ఆమె సాఫీగా నెమ్మదిగా భోంచేస్తూ, అలా నా కేసు చూస్తానెందుకు, భోంచెయ్యండి అంది. చూడు వసు అన్నాడు నెమ్మదిగా. నాకెందుకో చాలా భయంగా ఉంది. రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మీదంతా అనవసరమైన కంగారు. ఇటీవల మీకు కొంచెం లోకజ్ఞానం తగ్గిందని కూడా నాకు అనుమానంగా ఉంది అంది వసుంధర అదో రకంగా నవ్వుతూ. రాజారావుకు చిరుకోపం వచ్చింది. లోకజ్ఞానం ఉన్న మగాడెవడు పెళ్ళానికి రోగం వస్తే కంగారు పడడు. నిజమే చెప్పావులే అన్నాడు. అతడి చిరుకోపం ఆమెను మరింత చిలిపిగా చేసింది. కరెక్టే, అయినా మీకు ఒక విషయం చెప్పాలండి. సినిమాల్లోలా చెప్పనా, కథల్లోలా చెప్పనా, లేక నా సొంత బుర్ర ఉపయోగించనా అని ఆలోచిస్తున్నాను అంది. సినిమాలు కథలు అనగానే అతని బుర్రలో ఏదో మెరిసి అమ్మ దొంగ అన్నాడు. అఫ్కోర్స్ కథల్లోనూ సినిమాలోనూ కూడా మగాళ్ళు ఇలాగే అంటారు కదూ అంది వసుంధర. అతను నవ్వేసి, నాకు ఒరిజినాలిటీ తక్కువ, నువ్వు చెప్పదలుచుకున్నది నీ సొంత బుర్ర ఉపయోగించి చెప్పు చూద్దాం అన్నాడు. చెప్పటానికి ఏముంది, ఈ మధ్య ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడి బొమ్మలు చూసి నేను ఒక శిల్పినై ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నారు మీరు, గుర్తుందా అంది. గుర్తుంది. అయితే ఇప్పుడేమైంది? వసుంధర చెయ్యి కడుక్కొని లేచి నిలబడి, ఇప్పుడు మీరు శిల్పి కావటం మాత్రమే కాదు, ఆ శిల్పానికి జీవం కూడా పోశారు. జీవమున్న ఆ శిల్పం తొందరలోనే మన కళ్ళ ముందుకొస్తుంది అనేసి గదిలోకి పరిగెత్తి మంచం మీద పడుకుని సిగ్గుతో 2 చేతులు ముఖం మీద కప్పుకుంది. అంతలోనే ఏమైందో గాని పరుగున బాత్రూంలోకి వెళ్ళి భళ్ళను డొక్కుంది. మనుషుల భావాలు కాలగమనంలో ఎంతగా మారిపోతాయో చెప్పటానికి రాజారావు వసుంధర వీరిద్దరే ఉదాహరణ. తన కడుపులో కొత్త ప్రాణి కదులుతోందని తెలిసినప్పుడు వసుంధరకు బాధ కలగలేదు, భయం వేయలేదు. అత్యద్భుతమైన అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. అదే ఆనందం తన భర్తకు కలిగిందని అతని ముఖం చూస్తూనే గ్రహించిందామె. ఇప్పుడిద్దరి మనసుల్లోనూ ఒక కొత్త రకం సంతృప్తి ఆవహించుకుంది. ఇద్దరి ఆలోచనలు కొత్త పంతులు తొక్కాయి. గతంలో ఎప్పుడూ తమ గురించి మాత్రమే ఆలోచించే ఆ దంపతులు ఇప్పుడు తమ మధ్యకు రానున్న కొత్త ప్రాణిని గురించి ఊహించసాగారు. ఆ ఊహలు ఎంతో మధురంగా ఉండేవి. ఒకరోజు రాజారావు కుడి చేతిలో 3 వేళ్లు మూసి 2 వేళ్లను చాపి ఒకసారి ముక్కుకు తగిలించుకుని, వసు ఏదో ఒక వేలు పట్టుకో అన్నాడు. ఆమె పట్టుకుని ఎందుకు అని అడిగింది. వెరీ గుడ్, మనకు తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది అన్నాడు అతను. బాగుందండి, వేళ్ళు పెద్దవాళ్ళు పట్టుకోకూడదు, చిన్నపిల్లలు పట్టుకుంటేనే అనుకున్నవి జరుగుతాయంటారు అంది వసుంధర. ఆ సంగతి నాకు తెలుసు, అందుకేగా నిన్ను పట్టుకోమంది అన్నాడు. ఏమనాలో తోచక వసుంధర మాట్లాడలేదు. వసు ఆడపిల్లే పుడుతుంది కదూ అన్నాడు అతను జాలిగా. బాగుంది, ఆ సంగతి నేనెలా చెప్పగలను? చెప్పగలవు, నువ్వు దేవతవి. అయితే తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది అంది. అలా ఎలా చెప్పగలిగావు? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటారు. చూస్తూ ఉండగా మీరిప్పుడు 2 అబద్ధాలు ఆడారు. 1 నేను చిన్నపిల్లనని, 2 దేవతనని అంది. వెరీ గుడ్, ఆడపిల్లల్ని కనటానికి ఇంత సులువైన ఉపాయం ఉందని నాకు తెలియదే అన్నాడు రాజారావు. వసుంధర ఒట్టి మనిషి కాదన్న విషయం నెమ్మదిగా వాళ్ళుండే కాలనీలోకి వ్యాపించింది. అమ్మయ్య, వీళ్లకు పిల్లలు పుడుతున్నారన్నమాట అనుకుంది ఓ 6 బిడ్డల తల్లి. అయ్యో, త్వరలోనే వాళ్ళింటికి ఓ పాపే రాబోతోంది అని బాధపడిందో గొడ్రాలు. అయ్యింది పెళ్ళి, ఇంకా వీళ్ళ తిరుగుళ్ళు కట్టినట్టే అని సంబరపడింది ఎన్నడూ ఇల్లు కదలని ఓ ఇల్లాలు. కొన్నాళ్ల పాటు తిరగటానికి వీళ్ళ కంపెనీ లభించదు కాబోలు అని బాధపడ్డారు వీళ్లతో పాటు తిరుగుతూ ఉండే మరొక దంపతులు. ఆడపిల్ల పుట్టాలమ్మా అనుకుంది ఓ ఆడపిల్ల తల్లి. వీళ్లకైనా మొదటే ఓ మగపిల్లాడు పుట్టేస్తే బావుండును అనుకుంది మరో ఆడపిల్లల తల్లి. ఇలా చాలామంది కాలనీలో చాలా రకాలుగా ఫీల్ అయ్యారు. వీటి సంగతి ఎలా ఉన్నా
అక్కడ రాజారావు వసుంధర యువ దంపతులు కావటం, వాళ్ళకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉండటం వలన వాళ్లకు సలహాల రూపంలో కొత్త ఇబ్బందులు ఎదురు కాసాగాయి. కడుపుతో ఉన్న మనిషి ఆట్టే తిరగటం మంచిది కాదని కొంతమంది సలహా ఇచ్చారు. నడక నెమ్మదిగా సాగిపోవాలని, వేగంగా చదవరాదని కొందరు సలహా ఇచ్చారు. గుండెల్లో బెదురు కలిగించే డిటెక్టివ్ సినిమాలు చూడవద్దని మరికొందరు, హోటల్ టిఫిన్ మానమని కొందరు, కారం తగ్గించాలని మరికొందరు. ఈ సలహాలు ఇచ్చిన వారందరూ కూడా ఆమె శ్రేయోభిలాషులే. అయితే అసలు ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు వద్దన్నవన్నీ కూడా వసుంధరకు ఇష్టమైనవి. సినిమాలకు చాలా తరచుగా వెళ్తూ ఉండే జంట వారిది. ఆ ఊళ్ళో సినిమాలు చూడాలంటే అందుకు ఎంతో కొంత నడక అవసరం. బస్ స్టాప్కి వాళ్ళ కాలనీకి కిలోమీటర్ దూరం. ఆ కాలనీలో రిక్షాలు దొరకవు. వేగంగా నడవటం ఆ దంపతుల అలవాటు. డిటెక్టివ్ సినిమాలే వారికి ఇష్టం. సినిమా చూశాక హోటల్లో మసాలా దోశ తిని తీరవలసిందే. వాళ్ళింట్లో వండుకునే తినుబండారాలు ఇతరులెవ్వరూ నోట పెట్టలేనంత కారంగా ఉంటాయి. కారం తగ్గితే రాజారావు వసుంధర ఏ వంటకాన్ని నోట పెట్టలేరు. అందువలన శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు పాటించడం వారికి కష్టమైంది. ఎంతో అభిమానంతో వారిచ్చిన సలహాలను పాటించకపోతే అవతల వాళ్ళు బాధపడతారేమోనని ఇదయ్యేవారు. అందుకని ఆ దంపతులు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. కాలనీలో కోఆపరేటివ్ స్టోర్స్ ఒకటి ఉంది. ఆదివారం నాడు అది 9 నుంచి 11 వరకు ఉంటుంది. తెలుగు సినిమా భువనేశ్వర్లో ఆదివారం 12 గంటలకు ఉంటుంది. అంటే కాలనీలో ఇంటి దగ్గర 10 గంటలకు బయలుదేరాలి. వీళ్ళు సినిమాకు వెళ్లే సమయానికి కొందరు శ్రేయోభిలాషులు స్టోర్స్ నుంచి వస్తూ ఎదురయ్యేవారు. సినిమాకా అని అడిగేవారు వాళ్ళు. కాదు, స్టోర్స్కి అని అబద్ధం ఆడేవారు వీళ్ళు. వాళ్ళ నమ్మకం కోసం కూడా ఓ సంచి కూడా పట్టుకుని బయలుదేరేవారు, తమకు అవసరం లేకపోయినా. వీళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు కొందరు గ్రహించినా తమ సలహా పాటించలేకపోతున్నందుకు రాజారావు దంపతులు సిగ్గు చెందుతున్నారని తెలుసుకుని వాళ్ళు ఆనందించేవారు. సాధారణంగా సలహాలనిచ్చేది తమకున్న పరిజ్ఞానాన్ని ప్రకటింప చేసుకునేందుకే కానీ ఎదుటివారి చేత ఆచరింప చేయటానికి కాదు కదా. అయితే వసుంధరకు 5వ నెల నడుస్తూ ఉండగా పుట్టింటి నుంచి పిలుపు అందే వరకు అసలు సమస్య గురించి ఆ దంపతులకు స్ఫురించలేదు. విరహం, భయంకర విరహం. శాస్త్ర ప్రకారం వసుంధర పుట్టినింటికి 5, 7 లేక 9వ నెలలో వెళ్ళాలి. 9వ నెలలో ప్రయాణం వాంఛనీయం కాదు. 5వ నెలలో అంటే ఎడబాటు మరీ ఎక్కువైపోతుంది. అందుకని 7వ నెల చివరిలో ఇంటికి వెళ్ళాలని ఆ దంపతులు మొదట్లో నిశ్చయించుకున్నారు. కానీ ఇది మొదటిసారి కావటం మూలాన చిన్నపిల్లలకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమీ తెలియవని, వీలైనంత తొందరగా తమ దగ్గరకు తీసుకుపోవాలని వసుంధర తల్లిదండ్రుల తాపత్రయం. ఒక పిల్లకు తల్లి కాబోతున్న వసుంధర ఇంకా చిన్నపిల్ల ఏమిటి? ఈ దృష్టి ఆమె తల్లిదండ్రులకు ఉండదు. కనిపించిన వారి కనులకు ఆమె ఎప్పుడూ పసిపాపే. 5వ నెల వెళ్లటానికి ఇంకా 10 రోజులు ఉన్నదనగా రాజారావు మామగారు భువనేశ్వర్ చేరుకుంటానని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చూస్తూ రాజారావు, వసు వేస్తున్నాను పథకం, చూడాలి ఫలితం ఎలా ఉంటుందో అన్నాడు. ఎట్నుంచి నరుక్కొస్తున్నారో చెప్పండి అంది వసుంధర. అట్నుంచే అన్నాడు అతను. అట్నుంచి మామగారు వచ్చిన రోజున భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. రండి నాన్న అంది వసుంధర మెరిసే కళ్ళతో. ఒంట్లో కులాసాగా ఉందా అమ్మా అని సుబ్రహ్మణ్యం గారు కళ్ళల్లో నుంచి ఆప్యాయతను కురిపిస్తూ అడిగారు. ఆయన కంఠంలో రవంత ఆదుర్ద కూడా ఉంది. వసుంధర సిగ్గుపడుతూ తల ఊపింది. ఇంట్లో అడుగుపెట్టి పడకుర్చీలో కూర్చుని చుట్ట వెలిగించారు సుబ్రహ్మణ్యం గారు. రాజారావుకు బంధువులు వచ్చినప్పుడు ఒక్క నిమిషం సిగ్గుగా మొహమాటంగా ఉంటుంది. ఎంత చనువైన బంధువులతోనైనా మామూలుగా మాట్లాడటానికి అతనికి కాసేపు పడుతుంది. ఆ విషయం సుబ్రహ్మణ్యం గారికి తెలుసును. అందుకే పేము కుర్చీలో ముడుచుకుపోయి కూర్చున్న అల్లుణ్ణి ఆయన పలకరించి, పడకుర్చీలు ఎప్పుడు కొన్నావోయ్ అన్నారు. అబ్బే కొనలేదండి, మీకు అలవాటు కదా అని ఎదురింటి వాళ్ళని అడిగి తెచ్చాను, మీరున్నంతకాలం ఉపయోగించుకోవచ్చు అన్నాడు. సుబ్రహ్మణ్యం గారి కళ్ళల్లో ఒకంత గర్వం కనపడింది. తన అలవాట్లను గుర్తుంచుకునే అల్లుడు దొరికాడన్నది అందుకు కారణం కావచ్చు. అది చాలా మంచి అలవాటు అన్నారాయన అభిమానంగా. పెద్దవాళ్ళ అలవాట్లను గుర్తుంచుకుని వాళ్ళకు సదుపాయాలు చేసే చిన్నవాళ్ళు చాలా అరుదు ఈ రోజుల్లో. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, మన వాళ్ళు వస్తున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ అనవసరం. అలా శ్రద్ధ తీసుకుంటే వచ్చిన వాళ్లకు తాము పారాయి వాళ్ళం అనే అభిప్రాయం వస్తుంది. వచ్చినవాడు మనవాడైతే మనకేముంటే వాటితోనే సర్దుకుపోడు, కాదంటే వాడు మనవాడే కాదు. ఇలా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయటం ఆయనకు అలవాటని కథారంభంలోనే మనవి చేసుకున్నానుగా. అందుకు కారణం ఆయనకున్న విచిత్రమైన అలవాట్లే. అతిథి మర్యాదల విషయంలో ఆయన తాను చెప్పినట్టే ప్రవర్తిస్తారు.
ఎంత దగ్గర బంధువు వచ్చినా సరే అడగనిదే వాళ్లకు ప్రత్యేక సదుపాయాలు ఏమీ ఆయన చెయ్యడు. అడగనిదే ఆయనంట మంచినీళ్ళు కూడా దొరకవు. అందుకని చాలామంది ఆయన్ను వేళాకోళం చేస్తూ ఉంటారు. అందరికీ ఆయన ఇచ్చే సమాధానం ఇది: మీ ఇంట్లో మీరేం చేస్తారు? పడుకోవాలనిపిస్తే మంచం వేయమంటారు, దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని అడుగుతారు. అడగనిది అక్కడ ఎవరూ మీకు ఆ ఏర్పాట్లు చెయ్యరు కదా. మిమ్మల్ని నేను నా ఇంట్లో మనిషిగా భావిస్తాను. మీతో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పాలని ఉంటుంది నాకు. వేరే గది, మంచం, ఓ కూజాతో నీళ్లు కావాలనుకున్న వాళ్ళు మా ఇంటికి రావడం ఎందుకు? హోటల్కే పోవచ్చుగా. ఆయన ఉద్దేశం మంచిదే, మనసు మంచిదే. తన ఆదర్శాలను ఆయన ఆచరణలోనూ చూపిస్తారు. ఒక చోటికి వెళ్ళినప్పుడు తనకు కావలసినవన్నీ ఆయనే అడుగుతారు. అడగటంలో ఎదుటివారి స్థితిగతులను గమనిస్తారు. ఎదుటివారు తన అవసరాలను గమనించలేదని ఎన్నడూ ఫిర్యాదు చేయరు. అయితే అంతా ఆయనలా ఆచరణలో పెట్టలేరు కదా. అందువల్ల చాలామంది బంధువులు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మొహమాటం వలన ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అది ఎలాగంటే, సుబ్రహ్మణ్యం గారింట్లో భోజనాలు పెందలాడే అయిపోతాయి. 10 అయ్యేసరికి ఆయన భోంచేసి పేపర్ చదువుకుంటూ పడకుర్చీలో కూర్చుంటారు. అంచేత ఎవరైనా బంధువులు 12 దాటాక వస్తే ఆయన అడిగే ప్రశ్న భోజనం అయిందా అని. లేదు అని అంటే మనస్ఫూర్తిగానే వారికి వంట ఏర్పాట్లు చేయిస్తాడాయన. కానీ అలా చెప్పటం ఎంతమందికి వీలవుతుంది? చాలామంది అయ్యిందని చెప్పి ఆ పూటకు ఉపవాస ఫలితం దక్కించుకుంటారు. ఒకసారి ఆయన పెద్దలుడు కూతురు 1 గంట ప్రాంతాల్లో వచ్చారు. ఆయన రండి రండి అంటూ ఆహ్వానించి, భోంచేసే వచ్చారనుకుంటాను అన్నాడు అలవాటు ప్రకారంగానే. ఎండన పడి వచ్చిన పెద్దలుడికి ఆ ప్రశ్న చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. భోజనం అయిందండి అని చెప్పి మరొక 5 నిమిషాల్లోనే అతను ఊళ్ళోకి పోయి హోటల్లో భోంచేసి వచ్చాడు. అందుకు కారణం ఆకలి కాదు, అలాంటి ప్రశ్న అడిగిన మామగారి మీద ఏర్పడిన కసి. అతడు బయటికి వెళ్ళిన అనంతరం కూతురు ద్వారా ఆ విషయాన్ని గ్రహించిన సుబ్రహ్మణ్యం గారు, భోజనం అయిందని చెప్పి అతడు హోటల్కి ఎందుకు వెళ్ళాడు మరి అన్నారు. ఆ క్షణంలో కూతురికి కూడా కాస్త చుర్రుమంది. బహుశా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంది. 5 నిమిషాల్లో వంట అయిపోయేదానికి హోటల్కి ఎందుకు వెళ్ళటం? ఇప్పుడు ఎలాగూ నీకోసం వంట చెయ్యాలి. ఇబ్బంది అనుకుంటే ఇద్దరూ హోటల్కి వెళ్లాల్సింది అన్నాడు. ఆ మాటలకు కూతురికి ఇంకా కోపం వచ్చింది. కానీ సుభద్రమ్మ గారు కలగ చేసుకుని, చాలండి ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. ఇంటికొచ్చిన వాళ్ళకి ఓ కుశల ప్రశ్నలు ఏమీ లేవు. పాపం అతను ఎంత ఎండన పడి ఊళ్ళోకి పోయాడు అంది. ఇలాంటి అనుభవమే ఆయన పెద్దలుడికి మరొకసారి జరిగింది. సుభద్రమ్మ గారు మైసూర్ పాకు వండి భోజనాల దగ్గర కొద్దిగా వడ్డించింది. పెద్దలుడు మూర్తికి అది చాలా ఇష్టం. మళ్ళీ వడ్డిస్తే బాగుండునని అనుకుంటూ ఉండగా అత్తగారు మైసూర్ పాకు మారు వడ్డనకు తెచ్చింది. మూర్తి మొహమాటంగా వద్దంటే అత్తగారు బలవంత పెట్టింది. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు కలగ చేసుకుని, కావాలంటే అతనే అడుగుతాడు కదా, ఊరికే బలవంత పెట్టకు, మరి వెయ్యకు అన్నారు. మూర్తికి మనసులో చాలా కష్టంగా తోచింది. అతను తాపీగా భోంచేసి మధ్యాహ్నం బావమరుది చేత మైసూర్ పాకులు బజార్ నుంచి కొని తెప్పించుకున్నాడు. మామగారి మీద తన కసిని అతడు ఆ విధంగా వ్యక్తం చేశాననుకున్నాడు. కానీ సుబ్రహ్మణ్యం గారు, అదేమిటో ఇంట్లో మైసూర్ పాకుంటే బజార్ నుంచి తెప్పించావు అని మామూలుగా అడిగారు. అది కాదండి, సుబ్బారావు స్వీట్ షాపులోని స్వీట్ ఏదైనా తినాలనిపించింది అన్నాడు మూర్తి ఏం చెప్పాలో తోచక. అలాంటప్పుడు ఏ జిలేబీ అయినా తెప్పిస్తే అందరము తిందుం కదా, అనవసరంగా మైసూర్ పాకులు తెప్పించావు అన్నారాయన అదో రకంగా. ఆ మాటలకి మూర్తికి కోపంతో పాటు నవ్వు వచ్చింది. ఇటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎవరింటికి వెళ్ళినా అక్కడ తన పద్ధతికి భిన్నమైన ఏర్పాట్లు చూస్తారు. ఆ ఏర్పాట్లను అభినందిస్తూ ఉండగా ఆయనకు తన పద్ధతి గుర్తుకొస్తుంది. తన పద్ధతిని సమర్థించుకోవలసిన అవసరం గుర్తిస్తారు. అందువలనే ఆయన మాటల్లో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు గోచరిస్తాయి. అటువంటివి వినటం బాగా అలవాటు పడ్డ రాజారావు వసుంధర వైపు ఓరగా చూశాడు. అతను అలా ఎందుకు చూశాడో అర్థమైన వసుంధర నవ్వాపుకోవటం కోసం, అమ్మ పిల్లలు కులాసయ్యనా అని తండ్రిని పలకరించింది. అలా కాసేపు కుశల ప్రశ్నలు నడిచాక వసుంధర తండ్రికి కాఫీ పెట్టించి, మీ పద్ధతి ప్రకారం మా ఇంటికి వస్తే కాఫీ వద్దంటారా అంది. సుబ్రహ్మణ్యం గారు చిరునవ్వు నవ్వి, మీ ఇల్లు ఏమిటమ్మా, ఇది నా ఇల్లు. ఎందుకైనా మంచిదని కూడా ఓ కాఫీ పొడి పొట్లం కూడా కొనుక్కు తెచ్చుకున్నాను. కాఫీ తాగిన వాళ్ళ ఇంట్లో కాఫీ పొడి ఉండకపోవచ్చు, మంచినీళ్ళైనా లేకుండా బతకగలనేమో కానీ కాఫీ నీళ్లు లేకుండా బతకలేం అని కాఫీ చప్పరించసాగారు. ఎలా ఉంది నాన్న కాఫీ అంది వసుంధర. రాజమండ్రి శాంతి నివాసంలో తాగాక మళ్ళీ అంత మంచి కాఫీ తాగటం ఇదే మొదటిసారి.
మీ అమ్మ పెట్టే కాఫీ సంగతి చెప్పక్కర్లేదులే అన్నారాయన ఆప్యాయంగా కూతురి వంక చూస్తూ. మరొక గంటలో టిఫిన్ తయారైంది. టిఫిన్ తీసుకుంటూ, టిక్కెట్స్ రిజర్వ్ చేయాలో నీకెప్పుడు వీలవుతుందో కానీ అన్నారు సుబ్రహ్మణ్యం గారు. మీ ప్రయాణం ఎప్పుడు అడిగాడు రాజారావు. మంగళవారం మంచి రోజు, ఆ రోజు రాత్రి బయలుదేరితే చాలా మంచిదని అవధానులు గారు చెప్పారు. ఆ రోజుకు రిజర్వేషన్ దొరక్కపోతే నేను అనుకున్నది జరిగి తీరుతుంది. అదృష్టం బాగుండక మంగళవారానికి దొరక్కపోతే గురువారం ఒక్కటే మంచి రోజు, ఇంకా వేరే ముహూర్తాలే లేవు. అందువల్ల ఎలాగోలాగా ఆ రోజుకు బయలుదేరాల్సిందే అన్నారు సుబ్రహ్మణ్యం గారు. సరే చూద్దాంలేండి అన్నాడు రాజారావు. మామగారి పట్టుదల గురించి అతడికి తెలుసు. రిజర్వేషన్ దొరకకుండా చేసినా ఆయన ప్రయాణం మానడు. సాయంత్రం ఆఫీసు నుంచి 6ంటికి వచ్చేసరికి గ్యాస్ అయిపోయిందని తెలిసింది. మర్నాడు ఆదివారం. గ్యాస్ సిలిండర్ సోమవారం దాకా రాదు. కోఆపరేటివ్ స్టోర్స్లోనూ ఇంట్లోనూ కూడా కిరసనాయిల్ లేదు. అయితే ఆ రాత్రికి భోజనానికి వారికి ఇబ్బంది లేకుండా రవి దంపతులు వారిని భోజనానికి పిలిచారు. మనసులోనే రవి దంపతులను అభినందించుకున్నాడు రాజారావు. 4వ ప్రశ్న కథ. గృహస్థాశ్రమంలో ఎదురయ్యే వింత దంపతులు ఎవరు, ఎలా ఉంటారు? ఆతిథ్యానికి రవి దంపతులు ఆ కాలనీలో ప్రఖ్యాతి చెందారు. ఎటువంటి వారైనా సరే ఒక్కసారి రవి ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తినో తాగో రాకుండా వీలు పడదు. ప్రపంచంలో రకరకాల వ్యక్తులు, వివిధ మనస్తత్వాలు ఉంటాయంటారు. రవి దంపతులు అందుకు ఉదాహరణ. వారికి ఒక అందాల పాప కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు 3 రకాల మనస్తత్వాలు కలవారు. రవికి ఇరుగు పొరుగుతో సంబంధం ఉండదు. ఒకరి జోలి సొంటి అవసరం లేదు అతడికి. కానీ ఎవరికి మనిషి అవసరం కావాలనిపించినా ఆ చుట్టుపక్కల రవి పేరు మాత్రమే గుర్తుకొస్తుంది. రవి భార్య రమణి. ఆమెకు ఇరుగు పొరుగుతో స్నేహము, అందరి జోలి సొంటి కావాలి. అదనంగా ఆతిథ్య వ్రతం ఒకటి. తన ఇంట్లో అడుగిడిన ప్రతి వారికి కనీసం తేనీరైనా ఇవ్వాలి, లేకుంటే ఆమెకు తృప్తి ఉండదు. అదీగాక అతిథులు తన గుమ్మంలో అడుగిడని రోజున. అటువంటి రోజు అసలు చాలా అరుదు. ఆ రోజున ఆమెకు అన్నం సహించదు, మనసు బాగుండదు, నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి ఆరోగ్యం దెబ్బతినటం కూడా కాదు. తన వంటకాలు ఎంతమంది నోళ్లల్లో పడితే అంత తృప్తి ఆమెకు. ఆ తృప్తి ఆమెకు ఆహారం. ఎందుకంటే ఆమె తినేది చాలా తక్కువ. అందుకే సన్నగా నీరసంగా ఉంటుంది. అతిథి మర్యాదల విషయంలో రవికి పెద్ద పట్టింపు లేదు. నిజానికి అతను ఏకాంతాన్ని అభిలషించే మనిషి. ఏకాంతంగా రేడియోలో పాటలు వింటూనో, గతంలో చదివిన ఏదో ఎడ్గార్ వాలెస్ నవలను మరొకసారి చదువుతూనో కాలక్షేపం చేయటం అతడికి ఇష్టం. అయితే భార్య పూనిన ఆతిథ్య వ్రతం ఒక విధంగా అతడికి ఆమోదమైంది. అతిథులు బాగా ఉంటే వారితో పాటు రోజు కంటే కాస్త ఎక్కువ తింటుంది రమణ. ఆతిథ్యాన్నిచ్చిన తృప్తి వలన ఆ తిన్నదామెకు బాగా వంట పడుతుంది కూడా. వారి కుమారరత్నానికి 3-4 ఏళ్ళు ఉంటాయి. బాబు అని పిలుస్తారంతా. చాలా తెలివైనవాడు. తెలివికి మించిన చురుకుతనంతో తల్లిదండ్రులు తరచు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ దంపతుల అతిథి మర్యాదల పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఏవండి, శివరాం ప్రసాద్ గారి ఇల్లు ఎక్కడండి అంటూ ఎవరో అడగటానికి వస్తారు. రవి అతనికి ఆ ఇల్లు ఎక్కడుందో వివరాలు ఇస్తూ ఉంటాడు. ఈలోగా రమణి అతడికి సౌండ్ చేస్తుంది. రవి అతన్ని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకుపోతాడు. అతన్ని ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాడు. 5 నిమిషాల్లో టీ వస్తుంది. ఆ అపరిచితుడు తెల్లబోతాడు. అబ్బే నాకెందుకండి అంటాడు. సరిగ్గా టీ టైంకి వచ్చారు, తీసుకోక తప్పదు అంటుంది రమణి. వాళ్ళింటికి ఎప్పుడు ఎవరొచ్చినా అదే టీ టైం. దంపతులిద్దరూ సాయంత్రం వీధి గుమ్మం దగ్గర నిలబడో కూర్చునో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏ నారాయణరావు ఆ దారిని పోతూ, ఏమిటి సార్ తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు అంటూ పలకరిస్తాడు. రండి రండి, కంపెనీ కోసం చూస్తున్నాం, టీ తాగి వెళ్తురు గాని అంటాడు రవి. ఇలా ఆహ్వానించటం అతడికి భార్య కాపురానికి వచ్చిన 6 నెలలకు అలవాటైపోయింది. అంతే, ఆ నారాయణరావు టీ తాగాల్సిందే. ఒక ఠాకూర్ రైల్వే టైం టేబుల్ కోసం వస్తాడు. అతగాడికి టీ అందించి కాసేపు కూర్చోబెట్టి అప్పుడు ఆ పుస్తకం తమ దగ్గర లేదని, ఫలానా వాళ్ళ దగ్గర దొరుకుతుందని చెప్తారు వాళ్ళు. వీళ్లను మించిన తనయుడు బాబు. అతిథులకు టీ ఒక్కటే ఇవ్వటం ఒక్కోసారి అతడికి నచ్చదు. అమ్మా, ఇంట్లో రవ్వ లడ్లున్నాయి కదా, అంకుల్స్కి పెట్టడం లేదేం అని అడిగేస్తాడు. వెంటనే రవ్వ లడ్లు అతిథులకు పెట్టాల్సిందే కదా. ఈ విధంగా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అపరిచితులు, ముఖం మాత్రమే తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళింట్లో టీ తాగుంటారు. తమ ఆతిథ్యం మూలంగా రవి దంపతులు ఊళ్ళో కూడా చాలా ప్రసిద్ధి చెందారు. వాళ్ళ ఇంట్లోని టీ గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది వాళ్ళింట్లో ఒక టీ పాత్ర ఉన్నదని, అలనాడు సూర్యభగవానుడు ద్రౌపదికిచ్చినట్లుగా
ఈమె ఆతిథ్య వ్రతం అనునిత్యం కొనసాగిపోవటం కోసం ఒక బైరాగి ఆమెకు అది ఇచ్చాడని, అందులోంచి అక్షయంగా టీ వస్తూ ఉంటుందని చెప్పుకుంటారు. అందులో కొంత యథార్థం ఉండి ఉండొచ్చు. వారింట్లోని టీ 2-3 ఏళ్లుగా రుచి మారలేదు. మరికొంతమంది ఇంకో రకం కథలు చెప్తూ ఉంటారు. రవి ఇల్లు మంచి జంక్షన్లో ఉంది. టౌన్లోకి వెళ్ళాలంటే బస్సును పట్టుకునేందుకు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. అలా వెళ్లే వాళ్ళల్లో సరదాగా వెళ్లే వాళ్ళు ఉంటారు, అర్జెంటు పని మీద వెళ్లే వాళ్ళు ఉంటారు, కూరగాయలు తెచ్చుకునేవారు ఉంటారు. ఎవరే పని మీద వెళ్తున్నా పొరపాటున రవి ఇంటి వైపు చూస్తే వారు బస్సు మిస్ కావలసిందే. రవి దంపతుల సాన్నిహిత్యం ఎటువంటిదో కానీ చాలామంది వారి సమక్షంలో తమ తమ పనులు మర్చిపోయి కాలం గడిపేసి టీ తాగి బయటకు వచ్చి అరెరే అనుకుంటారు. ఒక్కోసారి ఆ అరెరే బదులు అయ్యబాబోయ్ అని కూడా అనుకోవలసి వస్తుంది, అర్జెంటు పనులు తప్పిపోతే. అందుకని చాలామంది ఆ దారిని పోయేటప్పుడు రవి ఇంటివైపు చూడరు. రవి ఇల్లు 4-5 గజాల దూరంలో ఉన్నదనగా వారు హఠాత్తుగా ఆకాశం వైపు చూడటం ప్రారంభిస్తారు. వారి నడకలో వేగం హెచ్చుతుంది. రవి ఇల్లు బాగా దగ్గరయ్యాక వారి ముఖంలో తీవ్ర ఆలోచన లక్షణాలు కనపడతాయి. ఒక్కోసారి చూపులు ఆకాశం మించి భూమి మీద కూడా మళ్ళుతూ ఉంటాయి. రవి ఇల్లు రాగానే సుమారుగా పరుగులాంటి నడక ప్రారంభమవుతుంది. ఒక్కోసారి కొద్దిగా చెవుడు కూడా వస్తుంది వారికి. అలా మరికొన్ని గజాల దూరం నడిచాక హమ్మయ్య అన్న నిట్టూర్పు అప్రయత్నంగా వారి నోటి వెంట వెలువడుతుంది. అయితే ఇటువంటి నటన అందరికీ సాధ్యం కాదు. ఆ కళ లోపించిన వారు కొంచెం శ్రమపడి చుట్టూ దారిన వెళ్తారు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.